గుడ్ మార్నింగ్ అండి అందరికొచ్చేసి. సో, ఇవాల్టి వీడియోలో అనమాట మనం గోల్డ్ ఇంకా పెరుగుతుందా? లేకపోతే పడుతుందా? సో, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి అయితే మనకి $5,000 పైన అయితే ట్రేడ్ అవుతుంది. సో, మనకి ఓపెనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎంసీఎక్స్‌లో కూడా ఒక 2%, 3% అప్‌లోనే వస్తుంది. సో, ఓపెనింగ్ వచ్చేసి. ప్రెజెంట్ అయితే మనకి ఇంకా బయింగ్ జోన్‌లోనే నడుస్తుంది గోల్డ్. కొంచెం ఇంకా అప్‌సైడ్ అయితే చూస్తాము. బట్ ఇంకా ఫర్దర్ అప్‌సైడ్ అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. అలాగే మనం సిల్వర్ కూడా చూసుకున్నట్టయితే $86లో అనమాట ట్రేడ్ అయితే అవుతుంది. సో, 86, 88 రేంజ్‌లో. సో, 9కి ఎలాగుంటుందంటే సో, మనకి ఎంసీఎక్స్‌లో కూడా మనకి పాజిటివ్ ఒక 3, 4% ఎక్స్‌ట్రా పెరగొచ్చు. సో, ఇంకా ఫర్దర్ అప్‌సైడ్ అయితే నేను బయింగ్ అయితే చూస్తున్నాను. బట్ బయింగ్ రిలేటెడ్‌గా మనకి వాల్యూమ్స్ అయితే అంతగా కనిపించట్లేదు. అండ్ ఈటీఎఫ్స్‌లో అయితే బయింగ్ అయితే చేస్తున్నారు. సో, పంపింగ్ కూడా చేస్తున్నారు. సో, దాని గురించి కూడా నేను వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో, ఇప్పటి వరకు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి. సో, కొత్త ఛానల్ అనమాట. ఇక నుంచి రెగ్యులర్‌గా పెడతాను వీడియోస్ మార్నింగ్ టైమ్ అప్పుడు. సో, మీకు అలాగే టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయినా లేకపోతే కామెంట్ సెక్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో, ఇక్కడ గోల్డ్ సిల్వర్ రేషియో అనమాట మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇది ఆల్రెడీ ఒకసారి మనకి అప్‌సైడ్ అయితే చూసాము గోల్డ్ సిల్వర్ రేషియోలో. సో, దీని లెవెల్స్ మాట్లాడుకున్నట్టయితే మనకి 62 పైన అనమాట. సో, 63 పైన మనకి అప్‌సైడ్ చూస్తే మాత్రం మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ అనమాట చాలా పెద్ద క్రాష్ అయితే చూస్తాం మళ్ళీ. మనకి రీసెంట్ క్రాష్ టైంలో అయితే మనకి ఫెడ్ పవల్‌ని రిమూవ్ చేసి వాట్స్‌నయితే అపాయింట్ చేసిన తర్వాత నుంచి మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో అనమాట అప్పటి నుంచే అనమాట మనకి ఫాల్ అయితే చూసాము. సో, ఇప్పుడనమాట ఏదైనా సరే మనకి అలాగా వెంటనే అలా పైకెళ్ళిపోద్ది కదా! సో, ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లోకి అయితే వెళ్తుంది. సో, ఇప్పుడు గోల్డ్ ఇంకా సిల్వర్ రేషియో కూడా అదే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో అయితే ఉంది. సో, ఈ ఫేజ్‌లో అనమాట మనకి 56 ఆర్ 54 కిందకి మళ్ళీ వస్తే సో, మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ అయితే పెరుగుతుంది. కాకపోతే మనకి ఒకవేళ 63 పైన క్లోజ్ అయినట్టయితే మనకి ఫర్దర్ క్రాష్ అయితే ఉంటుంది. సో, గోల్డ్ ఇంకా సిల్వర్‌లో. సో, ఇప్పుడే ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నారంటే సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండనమాట. అనాలిసిస్ చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో చూడండి. సో, అలాగే నేను ఇచ్చిన లెవెల్స్ కూడా అబ్జర్వ్ అయితే చేయండి. సో, అప్పటికి మీరు చెయ్యాలి పర్లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌ని అంటే మీరు చెయ్యొచ్చు పర్లేదు. సో, ఇక్కడ మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో అనమాట మంచిగానే లాస్ట్ సెషన్‌లో అయితే క్లోజింగ్ అయితే అయింది. సో, అప్‌సైడ్ అయితే చూసాం. బయర్స్ చూసాను. సో, అలాగే ఈటీఎఫ్స్‌లో కూడా మంచి మూవ్‌మెంట్ అయితే వచ్చింది. సో, ఈటీఎఫ్స్‌లో కంపేర్ చేసుకున్నట్టయితే ఇంకా మనకి పంపింగ్ అయితే ఎక్కువ చేశారు. ఆ ఈటీఎఫ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, మనకి 2,68,000 దగ్గర అయితే క్లోజింగ్ అయితే జరిగింది. సో, ఓపెనింగ్ కూడా మనకి ఒక 2,80,000 అలాగుంటుంది. సో, ఈరోజు అనమాట. సో, ఒకవేళ సిల్వర్ ఇంకా గోల్డ్ రేషియో పడితే మాత్రం మనకి క్రాష్ అయితే చూస్తాము. సో, అది కూడా గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ అయితే చేయండి. సో, హెచ్‌డిఎఫ్‌సి సిల్వర్ ఈటీఎఫ్‌లో కొంచెం ఎక్కువగానే పంప్ చేశారు. మిగతా ఈటీఎఫ్స్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో, ఒకవేళ కరెక్షన్ ఫాల్ అయ్యి చూస్తే మాత్రం ఫాల్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కువ పడుతుంది. అలాగే మనకి కోటక్ సిల్వర్ కూడా కొంచెం ఎక్కువగానే పెంచారు. సో, పడినప్పుడు కూడా ఇవి ఎక్కువ పడతాయన్నమాట. సో, ఆల్రెడీ 2, 3% ప్రీమియమ్స్‌లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో, మీరు జస్ట్ హెచ్చరిస్తున్నాననమాట. సో, మీ అభిప్రాయం మీద మీరు తీసుకోండి. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనమాట ఎప్పుడైనా మీకు నమ్మకం ఉంటే కదా చేస్తారు. సో, అన్ని విధాలుగా ఆలోచించి అయితే డెసిషన్ అయితే తీసుకోండి. సో, ఇక్కడ గోల్డ్‌లో అనమాట మనకి ఈటీఎఫ్స్‌లో మంచిగానే మూవ్‌మెంట్ ఇస్తుంది. సో, సిల్వర్ కన్నా గోల్డ్ అనమాట మంచి రికవరీ అయితే ఇచ్చింది. ఆల్రెడీ ఫాల్ కూడా అంతగా అవ్వలేదు. సో, వాలటిలిటీ కూడా తక్కువుంది. సో, తీసుకున్నట్టయితే తీసుకోవచ్చు గోల్డ్ ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే. సో, షార్ట్ టర్మ్‌లో అయితే కొంచెం గ్రాఫ్స్ కూడా చార్ట్స్ కూడా కొంచెం తేడాగా ఉన్నాయి. సో, అన్నీ చూసుకోండనమాట. ఏదైనా స్టాక్స్ కోసం కావాలంటే ఇన్ఫర్మేషన్ నా టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, అందులో అనమాట అప్ టు డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, నేను ఆల్రెడీ బిగ్ ఫార్ అని కూడా చెప్పాను. ఒక 2, 3% అయితే క్యాప్చర్ అయితే చెయ్యొచ్చు ఎస్టర్‌డే. ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్‌లో చేస్తున్నట్టయితే డౌన్ సైడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఇన్ఫార్మ్ చేసినప్పుడు. కావాలంటే టైమింగ్ కూడా చెక్ చేసుకోండి. అప్పుడు 2-3% అనమాట డౌన్‌ఫాల్ అయితే చూశాను. సో, అలాగే గోల్డ్ టు సిల్వర్ రేషియో ఒకవేళ చూసుకోండి. సో, అది కూడా దానికోసం కూడా నైట్ అప్డేట్ అయితే చేయడమే జరిగింది. సో, వీటి దృష్టిలో అనమాట. సో, అందుకనే టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి. సో, నేను కామెంట్ సెక్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో, అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ డేటా కూడా ఇస్తుంటాను. మీకు ఎలాంటి స్టాక్స్ కోసం రీసెర్చ్ కావాలంటే సో, వాటి గురించి అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, వాటి కోసం వీడియో అయితే చేస్తాను. సో, విత్ టెక్నికల్ అనాలిసిస్ కూడా.
ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇన్ఫార్మ్ అయితే చేశాను. మనకి సుజలాన్ ఎనర్జీ వచ్చేసి అయితే డబ్ల్యూ ప్యాటర్న్‌తో అయితే బ్రేక్ అయితే అయ్యిందనేసి. సో, మనకి ఫర్దర్ అప్‌సైడ్ అయితే మనకు సుజలాన్ ఎనర్జీలో అయితే చూస్తాము. సో, ఈరోజు బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో, లియోల్డ్ మెటల్స్, ఇంకా వాలియంట్ కమ్యూనికేషన్స్, డీ డిప్లాయ్‌మెంట్ అండ్ భారత్ సీడ్స్, వీ2 రీటైల్స్. సో, వీటి స్టాక్స్‌లో అనమాట ఈరోజు ఇంట్రాడే అయితే ఎక్కువ చూడొచ్చు. సో, ఇంకా ఫర్దర్ అప్‌సైడ్ కూడా ఉండొచ్చు. సో, మార్కెట్ అయితే మనకి నెగెటివ్ స్టార్ట్ అయితే ఇస్తుంది. సో, దాని దృష్టిలో అనమాట. సో, ఇంట్రాడే చేసుకున్న వాళ్ళు చేసుకోండి. సో, ఇతర ఇండస్ట్రీస్ కూడా మనకి ఓపెనింగ్‌లో పెడితే మాత్రం ఒక 2-3% అనమాట ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఇంట్రాడేలో. సో, అలాగే ఎన్ఎండీసీ స్టీల్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చాయి. సో, ఫైనల్‌గా చెప్పేదైతే ఒకటే. ఈరోజు ఎవరైతే గోల్డ్ ఇంకా సిల్వర్ ఈటీఎఫ్స్‌లో తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేసి చూడండి. సో, అలాగే నేను ఇచ్చిన లెవెల్స్ కూడా ఒకసారి అనాలిసిస్ అయితే చెయ్యండి. పొరపాటుగా రిస్క్ తీసుకుంటున్నారంటే సో, ఫాల్ కూడా గట్టిగానే ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అవుతే మాత్రం డౌన్ సపోర్ట్‌కి. సో, రెసిస్టెన్స్ మనకి గోల్డ్ ఇంకా సిల్వర్ రేషియోలో మనకి టచ్ అవుతే మాత్రం చాలా పెద్ద ఫాల్ అయితే ఉంటుంది. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. సో, మళ్ళీ కలుద్దాం రేపటి మార్నింగ్ వీడియోలో.